కంటికి నిద్ర కూడా సరిగ్గా లేని రాత్రులని కూడా చిరంజీవి గారు గడిపారు. ఈ విషయం ఎంతమందికి తెలుసు? అండ్ చాలామంది కూడా సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి పెద్ద పెద్ద హీరోలు అందరూ కూడా వాళ్ళు ఏదో గోల్డెన్ స్పూన్ లాగా పుట్టారని చెప్పేసి, గోల్డెన్ వేలో వచ్చారని చెప్పేసి, వాళ్ళు హ్యాపీగా లైఫ్ని లీడ్ చేస్తారని చెప్పేసి అందరం కూడా అనుకుంటూ ఉంటాం. కానీ ఆ ఒక్క సక్సెస్ వెనకాల ఇప్పుడు గోల్డెన్ స్పూన్ అని చెప్పేసి, గోల్డెన్ వే అని చెప్పేసి మనం ఏ విధంగా అనుకుంటున్నామో ఆ వేలో రావడానికి వాళ్ళు ఎంత కష్టపడి ఉంటారంటే దాని వెనకాల నిద్ర లేని, ఫుడ్ లేని రాత్రులు కూడా గడిపి ఉంటారు. సో ఆ విషయం అనేది చాలా మందికి కూడా తెలియదు. సో ఏంటి, మనం వాళ్ళు సక్సెస్గా ఉన్నారు, ప్రజెంట్ ఒక లగ్జరీ విల్లాస్లో ఉంటారు, లగ్జరీ బిల్డింగ్స్లో ఉంటారు, లగ్జరీ కార్స్లో తిరుగుతూ ఉంటారు. సో అవి చూసి వాళ్ళకేంట్లే కోట్ల డబ్బులు ఉంటాయి, హ్యాపీగా లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటారని చెప్పేసి అనుకుంటారు. కానీ దాని వెనకాల వాళ్ళు ఎన్ని కష్టాలని చూస్తుంటారనే విషయం పట్ల ఒకవేళ వాళ్ళకి తెలుసున్నా కూడా వాటిని పట్టించుకోరు. అయితే చిరంజీవి గారు తన లైఫ్లో ఎన్ని ఒడిదుడుకుల్ని చూశారు, ఎన్ని ప్రాబ్లమ్స్ని ఫేస్ చేశారు, ఎంతమంది అవమానాలని తట్టుకున్నారనే విషయం పట్ల రామ్ చరణ్ గారే స్వయంగా చెప్పడం జరిగింది. సో రీసెంట్గా ఎస్క్వైర్ ఇండియా ఒక మ్యాగజైన్ ఇంటర్వ్యూలో చాలా విషయాల్ని కూడా రామ్ చరణ్ గారు షేర్ చేసుకున్నారు. మరీ ముఖ్యంగా చిరంజీవి గారి కమిట్మెంట్ ఏ విధంగా ఉంటుంది, ఆయన కష్టం ఏ విధంగా ఉంటుంది, కుటుంబం పట్ల, సినిమాల పట్ల, సమాజం పట్ల ఆయన చూపించేటటువంటి ఆ ఒక ప్రేమానురాగాలు ఏ విధంగా ఉంటాయనే విషయాల పట్ల చాలా విషయాలు కూడా షేర్ చేసుకున్నారనమాట. సో అందులో ఇప్పుడు ప్రజెంట్ రామ్ చరణ్ గారు ఎంత కష్టపడతారు సినిమా కోసం, అండ్ షూటింగ్లో ఆయన ఎంత పట్టుదలతోని చేస్తూ ఉంటారు, అండ్ అదేవిధంగా ఇటు సినిమాల్ని కానీ ఫ్యామిలీని కానీ ఏ విధంగా బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు. సో ఈ విషయాన్ని చూసి అరే రామ్ చరణ్ గారు చాలా గొప్ప వ్యక్తి, చాలా గ్రేట్ అని చెప్పేసి మనం అనుకుంటాం. సో ఖచ్చితంగా ఆయన గ్రేట్ పర్సనే, కానీ దాని వెనకాల ఉన్నటువంటి ఇంకొక గ్రేట్ పర్సన్ ఎవరు అంటే అది చిరంజీవి గారు మాత్రమే. చిన్నప్పటి నుంచి కూడా రామ్ చరణ్ గారు వాళ్ళ నాన్నగారిని చూస్తూ, వాళ్ళ నాన్నగారు సినిమాల్ని కానీ ఇటు సినిమా ఇండస్ట్రీని అదేవిధంగా ఫ్యామిలీని ఏ విధంగా మెయింటైన్ చేస్తున్నారు, ఏ విధంగా బ్యాలెన్స్ చేస్తున్నారు, అందరినీ ఏ విధంగా చూసుకుంటున్నారనే విధంగా ఆయన చిన్నప్పటి నుంచి కూడా చూసి పెరిగాడు. కాబట్టి ఆ ఒక్క విషయాల్ని ఈయన కూడా నేర్చుకొని ప్రజెంట్ ఆయన కూడా ఆ ఒక్క విషయాల్ని పాటిస్తూ ఉన్నారు. అండ్ ఒకానొక సందర్భంలో సినిమాలకు అదేవిధంగా ఫ్యామిలీకి ఎంత టైం ఇవ్వాలి అని నేను ఆలోచిస్తే కనీసం ఆయన నిద్రపోవడానికి కూడా టైం లేనటువంటి రాత్రుల్ని గడిపారు. 4 గంటలు మాత్రమే నిద్రపోయి మిగతా టైం అంతా కూడా ఫ్యామిలీ కోసం అదేవిధంగా ఇండస్ట్రీ కోసం ఆయన పనిచేసేవారు, సినిమాల కోసం పనిచేసేవారు అనే విధంగా రామ్ చరణ్ గారు చెప్పారు. ఎందుకంటే 4 అవర్స్ మాత్రమే నిద్రపోయి మిగతా అంతా కూడా షూటింగ్లో, ఇంకా కొంచెం ఖాళీ సమయం దొరికితే ఫ్యామిలీతోని గడిపేవారు. సో ఎప్పుడు కూడా షూటింగ్లో అంత అలసిపోయి వచ్చినా, అంత స్ట్రెస్గా ఉన్నా కూడా ఫ్యామిలీ దగ్గర మాత్రం నేను ఇంత అలసిపోయానని చెప్పేసి ఎప్పుడు కూడా ఆయన చూపించలేదు. ఫ్యామిలీతోని చాలా సరదాగా ఎంతో ప్రేమానురాగాలతో ఉండేవాళ్ళు నాన్నగారు అని చెప్పేసి చిరంజీవి గారి గురించి చాలా గొప్పగా చెప్పారనమాట. నిజంగా ఈ యొక్క మాటలు వింటూ ఉంటే ప్రతి ఒక్క తండ్రి కూడా వాళ్ళ పిల్లల కోసం ఇదే విధంగా కష్టపడతాడేమో అని చెప్పేసి అందరికీ కూడా అర్థమవుతుంది. ఆ ఒక వీడియోని చాలామంది షేర్ చేస్తూ ఉన్నారు. అండ్ చిరంజీవి గారు ఏదో వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఉన్నారు, అండ్ అదేవిధంగా పొలిటీషియన్స్ ఉన్నారు, ఈ విధంగా కాదండి. ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి ఎన్నో కష్టాలు పడ్డ తర్వాత ఆయన ఈ స్థాయికి వచ్చారు. సో ఎవరికి కూడా ఒక సక్సెస్ వచ్చిందంటే వాళ్ళు అమాంతం వచ్చేసి సక్సెస్లో ఉండలేరు. దాని వెనకాల చాలా చాలా కష్టం ఉంటుంది, కొన్ని సంవత్సరాల పాటు కష్టం ఉంటుంది, నిద్ర లేని, అన్నం లేని రాత్రులు కూడా వాళ్ళు గడిపి ఉంటారు. సో అవన్నీ కూడా ఎవరు పట్టించుకోరు, జస్ట్ వాళ్ళ సక్సెస్ అయ్యారా దాని గురించి మాత్రమే చూస్తారు. బట్ ప్రజెంట్ చిరంజీవి గారి కష్టం గురించి, ఆయన ఒక గొప్పదనం గురించి రామ్ చరణ్ గారు చెప్పడం అనేది నిజంగా ఆ వీడియోని చాలామంది కూడా షేర్ చేస్తూ ఉన్నారు. అండ్ అంటే ఈ విషయం పట్ల మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? ఓన్లీ చిరంజీవి గారు, రామ్ చరణ్ గారు అని కాదు, రియల్ లైఫ్లో మీ యొక్క ఎక్స్పీరియన్స్, ఒక తండ్రి కుటుంబం కోసం ఎంత కష్టపడతారనేది మీరు ఏ విధంగా ఎక్స్పీరియన్స్ చేశారనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి.